వెల్కమ్ టు శ్రీ మీడియా. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి. మహదేవ్పూర్ మండలంలోని పలుగులకుంట్ల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బురదగుంతలమయం. 40 ఏళ్లుగా మంత్రి నియోజకవర్గానికి దుద్దిళ్ల కుటుంబాన్ని ప్రారంభించిన సక్రమంగా రోడ్లు వేయలేకపోతున్నారని మండిపడుతున్న ప్రజలు. గ్రామాలకు అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు. మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం నుంచి 7 కిలోమీటర్లు ఉండేటువంటి పలువులకు వెళ్ళే రహదారి ఇది. ఈ రహదారి ప్రధాన రహదారి ఇది. బురద నీళ్ళతో నిండి ఉంది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాలల్లా ఈ మంత్రి నియోజకవర్గంలో ఈ పాలించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక 60 సంవత్సరాలు పాలించి ఉంటారు ఈ మంత్రి నియోజకవర్గాన్ని. ఇందులో దుద్దిళ్ల కుటుంబం ఒక 40 సంవత్సరాలు పాలించి ఉంటుంది. ఇందులో చెప్తారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్తారు, మా సారు చేసినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఇక్కలేదని చెప్తారు. ఇగో ఇది చూడండి, ఇక దుద్దిళ్ల శ్రీధరబాబు గారు చేసినటువంటి అభివృద్ధికి ఇది. దీనికి వీళ్ళు సంకలు గుద్దుకుండా మా సారు దండి డెవలప్ చేసిండ్రు, మంచి దండి పని చేసిండ్రు, జనాలకి ఏ కష్టం రాకుండా చూస్తాడు, అన్ని రకాలుగా సాయం చేస్తారని చెప్తారు కదా. చూడండి ఒక్కోసారి రోడ్డు చూడండి, రోడ్డు పరిస్థితి చూడండి. ఈ ప్రజలు అనారోగ్యానికి గురైతే కూడా కనీసం అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రకంగా ఉందండి. ఈ పలుగుల నుంచి కూడా ఇసుక క్వారీలు ఉన్నాయి. మరి ఇసుక క్వారీల నుంచి వచ్చే అటువంటి ఫండ్ తోటైనా ఈ రోడ్ వేసినా బాగుంటుంది అని చెప్పి ఆలోచన.